ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట పట్టణంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని సిద్దిపేట వన్ టౌన్ సిఐ లక్ష్మీబాబు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట కాలనీలో సిద్దిపేట పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 ట్రాక్టర్, కారు స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట వన్ టౌన్ సిఐ లక్ష్మీబాబు తెలిపారు. సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. गाड़ी का फोन कर చూడు అయిపోయింది అలాగే చూడు కదా నేను మొత్తము ఈ కాలనీ మొత్తం తిరగడం జరిగింది. ఇక్కడ కూడా సీసీ కెమెరాలు కనపడలేదు. సీసీ కెమెరాలు కూడా ఎక్కడ కనపడలేదు. దయచేసి అందరూ మనిషికి కొత్త 1000 రూపాయల కానికి గది తీసుకున్నా కానీ నడిస్తే, లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళు ముందుకొచ్చి సీసీ కెమెరాలు అమరిస్తే చాలా మంచిది. సీసీ కెమెరాలు ఇప్పుడు చాలామంది దొంగతనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆడపిల్లలను ఎవరైనా ఒంటరి కనపడితే వాళ్ళను బెదిరించడం కానీ, లేకపోతే వాళ్ళను బనాయించడం కానీ, వాళ్ళు ఎమ్మడి పడటం కానీ జరుగుతున్నది. అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కూడా బయటకు పోయినప్పుడు వాళ్ళను చిడాయించటము ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కొంచెం అరికట్టడం కోసం తర్వాత అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానీ తెలియకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఈరోజుకే సంఘటనే ఒక అతను ఆటోతో గుద్దిపోయినాడు. ఒక లేడీ చనిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో మార్చిలో ఉంది, బాడీ మార్చిలో ఉంది. ఎవరైనా పోయి చూసినా చూడొచ్చు. అది ఎవడు గుద్దిపోయిందో తెలియదు. అది సో ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే, మీకు అదే సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ఆ అమ్మను ఎవరు గుద్దినారో వెంటనే తెలిసిపోతుంది. అందరూ కూడా మనము వాళ్ళను పట్టుకొని వెంటనే శిక్షించడానికి అవకాశం ఉంటుంది కెమెరాలో కూడా. సో దయచేసి అర్థం చేసుకోండి. సీసీ కెమెరాలు మీ అందరికీ అభ్యర్థించేది ఏంటంటే, మీకోసం, మా కోసం కాదు, మీకోసమే సీసీ కెమెరాలు కనీసం ఒక వాడలో మొదట్లోనైనా కానీ చివరిలోనైనా కానీ వాడకు 4 కెమెరాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 4 కెమెరాలు అంటే మ్యాక్సిమం 20,000 వచ్చేస్తాయి. అంత కూడా పట్టదు. 20,000 వచ్చేస్తే మనిషికి తీసుకుంటే 1000 రూపాయలు వేసుకున్నా కానీ, ఒక 20 ఫ్యామిలీలు వేసుకున్నా కానీ 1000 రూపాయలు అంటే పెద్ద సమస్య ఏం కాదు. మీకు ఒకరోజు ఈవినింగ్ ఊకుంటే 1000 అవుతుంది, 2000 అయితే 5000 అవుతాయి. సో అట్లాంటిది ఏం కాదు. ఇది ఒక 1000 రూపాయలు, ఇంటికి ఒక 1000 రూపాయలు వేసుకుంటే మంచి సీసీ కెమెరాలు వస్తాయి. ఆ సీసీ కెమెరాలతో ఇక్కడ జరుగుతున్న నేరాలు కానీ, లేకపోతే ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు కానీ వాటిని అరగట్టడానికి, అదేవిధంగా తెలియజేయడానికి, యాక్సిడెంట్ల గురించి తెలియజేయడం కోసం ప్రతి ఒక్కదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది సీసీ కెమెరాలు పెట్టుకుని కోరుకుంటున్నాము. అదేవిధంగా మళ్ళీ కూడా చెప్తున్నాము, గంజాయికి మీ పిల్లలను దూరంగా ఉంచండి. గంజాయికి ఎవరు బానిస కావచ్చు. గంజాయికి బానిస అయితే దేనికి పనికి రాకుండా పోతారు. వాళ్ళు పని కూడా చేయలేరు, చదవను కూడా చదవలేరు. వాళ్ళు 10వ తరగతి కాడి నుంచి కూడా మన అందరూ గంజాయికి ఎగబడుతున్నారు. దయచేసి మీ పిల్లల ప్రవర్తనను గమనించండి. మీ పిల్లలకు వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు,
కారణం ఏంటిది ఇలాంటివన్నిటి పరిశీలిస్తే వాడిని అప్పుడప్పుడు వాడి జేబులు చెక్ చేసినా లేకపోతే వాడి బ్యాగ్ చెక్ చేసినా ఖాళీ పిల్లగాడైతే బ్యాగ్ చేసినా కానీ బ్యాగ్ను చెక్ చేసినా కానీ దాంట్లో ఉండటం జరుగుతుంది కనిపెట్టడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళ మీద మనం గంజాయి కిట్లు మా ఇప్పుడు వచ్చిన 3 కుక్కలు కూడా గమనిస్తుంటారు వాటిని. అవి గంజాయి ఎవరైనా తాగినట్టయితే వాళ్ళని గుర్తుపట్టగలుగుతుంది. అదేవిధంగా గంజాయి కిట్స్ కూడా వస్తున్నాయి. గంజాయి కిట్స్ అని అంటే యూరిన్ కొంచెం దాంట్లో పోస్తే యూరిన్లో ముంచితే ఒక డిప్ కొడితే ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ని డిప్ కొడితే డిప్ చేస్తే దాంట్లో పుస్తే దాంట్లో వెంటనే వాడు తాగుతున్నది లేనిది ఏం చేస్తున్నది తెలిసిపోతే ఎప్పుడు తాగినా కానీ అది వాటి బాడీలో ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది. సో అట్లాంటి వాటిని కూడా ఇంకా ముందు మేము చేస్తాము. దయచేసి అర్థం చేసుకోండి. మీ పిల్లల్ని గంజాయికి దూరంగా ఉంచండి. అది మా కోసం కాదు, మీకోసమే. మీ పిల్లల భవిష్యత్తు దాన్ని గమనించాలి. దాన్ని మీరందరూ కూడా పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక సమస్యలు ఏమున్నాయి పోలీసులకు సంబంధించి? దొంగలు పట్టడం పండుగ చేసినాము. అదే కెమెరాలు ఉంటే దొరికేవాళ్ళే. అదే కెమెరాస్ పెట్టుకోవాలి. సార్ చెప్పినట్టుగా కాలనీ మొత్తం పెట్టాలంటే పెట్టలేము. అన్ని డబ్బులు కూడా కలెక్ట్ చేయడం కష్టమవుతుంది. ఒక 4 కెమెరాస్ ఒక్కొక్క ముఖ్యమైన ప్లేస్లో 2 కెమెరాలు పెట్టుకుని ప్రోగ్రామ్స్ అయితే అని చెప్పి మన వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి 3,50,000 ఖాళీ మొత్తం మైక్లో పెట్టేసినాము. ఇక్కడ ఉంటే అంతా ఆడుతున్నారు. అంతే కొంచెం ఖాళీ సమస్యలు ఉంటే కొంచెం అవి కూడా పెడుతుంటే నేనే పెడుతుంటాను. అవి నేనే పెట్టినా ఇవి కూడా పెడతా అంటే వద్దన్నారు పెద్ద మనుషులు కొంతమంది. ఇక అది స్వార్థం లేక మాట్లాడినారు కొంతమంది. మేము చెప్తున్నాం కదా, కరోనా అప్పటి నుంచి బాగా చేసిన నేను చేసిన. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు కెమెరాలు పెట్టుకున్న వాళ్ళ కాలనీలు ఏమన్నా తప్పుడు పనులు చేస్తారా లేకపోతే చెడిపోయిన వాళ్ళ లేకపోతే? ఈరోజు మా గౌరవ సిపి మేడం గారి ఆదేశాల మేరకు కాళ్లకుంట కాలనీలో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో మన సిద్దిపేట ఏసీపీ గారు, 4 ఇన్స్పెక్టర్స్, 8 మంది సబ్ ఇన్స్పెక్టరు, టోటల్గా ఒక 60 మంది పోలీస్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కాలనీలో మొత్తం మైక్రో సర్వే చేసి ఇక్కడ ఓనర్స్ ఎవరు ఉంటున్నారు, టెనెంట్స్ ఎంతమంది ఉంటున్నారు, అదేవిధంగా యూత్తో ఉన్నటువంటి హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇల్లీగల్గా ఏమన్నా యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. తర్వాత ఈ కాలనీలో నంబర్ లేకుండా ఉన్నటువంటి 2 వీలర్స్ ఒక 25, తర్వాత ట్రాక్టర్ 1, ఆటోలు 3 సీజ్ చేయడం జరిగింది. ఇవి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఓనర్షిప్ పర్టికులర్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా థెఫ్ట్ బైక్స్ ఉంటే వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యూత్ ప్రజెంట్ డేస్లో ఈ గంజాయికి సంబంధించిన అలవాట్లు అవుతున్నటువంటి దీని మీద ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలనీలో కెమెరాస్ లేవు. పెద్ద మనుషులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కాలనీ పెద్దలు వీరితోటి ముందుకొచ్చి వీరు కెమెరాస్ పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ కాలనీస్లో కెమెరాలు త్వరలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.